హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. బిగ్ బాస్ సీజన్ అయితే ఒక కొలిక్కి వచ్చేసింది. ఈ వారం అయిపోతే ఇక బిగ్ బాస్ సీజన్ 9 అయిపోతుంది. మళ్ళీ సీజన్ 10 కోసం ఆ బిగ్ బాస్కి ఎవరైతే అడిక్ట్ అయిన ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ సీజన్ 10 కోసం ఎదురు చూడడం జరుగుతుంది. ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9లో నిన్నటి ఎపిసోడ్లో సాదాసీదాగా జరిగింది. ఎందుకంటే చివరి వారం కదా, పెద్దగా కంటెంట్ ఏముండదు. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ టాస్క్లు లేదా వాళ్ళ ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటి ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఇచ్చే ప్లాన్ చేస్తారు, కానీ కొత్తగా ఏముండదు. నా తెలిసి రేపోయేలోనే ఇమేజినల్తో కామెడీ అలాంటిది ఇలాంటిది డ్రామా లాంటిది ఏమైనా కూడా ప్లాన్ చేస్తుండొచ్చు. సో బిగ్ బాస్లో ఇంతకుముందు ఎవరు క్యారెక్టర్లు ఏ విధంగా ఉండేవారు అలాంటి ఎంటర్టైన్మెంట్ షోలే ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ ఏముంటుంది వారం రోజులు కాబట్టి, ఇక మనకు శనివారం ఆదివారం దాకా ఆల్మోస్ట్ ఎలాంటి కంటెంట్ ఉండదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కంటెంట్లే ప్లాన్ చేస్తారు. అందుకే నేను ఎపిసోడ్ కూడా చాలా చిన్న ఎపిసోడ్, 38 నిమిషాల ఎపిసోడ్ మాత్రమే రావడం జరిగింది మనకు. సో ఓవరాల్గా నేను ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ముందే తనుజ డిమాండ్ చిన్నగా కిచెన్ దగ్గర చిన్న గొడవలాగా, కానీ బట్ ఏంటి ఇది లాస్ట్ వీక్ ఇంకా అవన్నీ గొడవలు ఎందుకు. బట్ డెమన్ పవన్లో నచ్చింది ఏంటంటే, నిజంగా రీతు చౌదరి పోయిన తర్వాత డెమన్ పవన్ ఫస్ట్ క్లాస్గా ఉన్నాడు, ఎక్సలెంట్గా ఉన్నాడు. అసలు రీతు చౌదరి ఈ సీజన్లో లేకపోతే డెమన్ పవన్ నాకు తెలిసి 1-2 పొజిషన్లో ఉండేవాడేమో. అన్నిట్లో ఆల్రౌండర్ డెమన్ పవన్, గేమ్స్లో ఆల్రౌండర్. ఇన్ని రోజులు గేమ్స్లో మాత్రమే ఆల్రౌండర్ ఉండేది, కాకపోతే క్యారెక్టర్ వైజ్గా తన కామెడీ పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా నెంబర్ 1 అని చెప్పి మనకు తెలియదు. అది రీతు చౌదరి బయట వెళ్ళిపోవడం వల్ల మనకు అర్థమైంది. లేకపోతే డెమన్ పవన్లో ఈ యాంగిల్ చూసేవాళ్ళం కాదేమో. ఒకవేళ రీతు చౌదరి టాప్ 5లో ఉంటే డెమన్ పవన్ దగ్గర ఈ యాంగిల్ వచ్చేది కాదేమో. సో ఇద్దరి మధ్యలో చిన్న డిస్కషన్ అయితే జరిగింది. బట్ మళ్ళీ లాస్ట్ వీక్ ఎందుకులే అని చెప్పి మళ్ళీ తనుజ వచ్చేసి సారీ చెప్తే ఇద్దరు నవ్వేసుకున్నారు అనుకోండి. సో ఎక్కువగా డెమన్ పవన్ ఎక్కువ తీసుకోడు, ఎవరైనా లైట్ తీసుకుంటాడు. సో తర్వాత ఏంటంటే, ఇక బిగ్ బాస్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి కావాలి కాదా అని చెప్పి ఎవరైతే ప్రజెంట్ టాప్ 5 ఉన్నారో మనకు సంజన, డెమన్ పవన్, ఇమాన్యుయల్, తనుజ, ఇంకా కళ్యాణ్. సో బిగ్ బాస్కి రావడానికి ముందు, బిగ్ బాస్కి రావడానికి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. ఇమాన్యుయల్ ఏంటంటే, నేను ఎలాగో కామెడీ చేస్తాను కదా, కామెడీ చేయగలనా, నా గర్ల్ ఫ్రెండ్ కూడా చెప్పింది నేను వచ్చేటప్పుడు కామెడీ నీ మీద నువ్వు చేసుకోగాని ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్ లాంటివి చేయకు. ఎందుకంటే రాగానే మనకు ఆ గుండె అంకుల్ అన్నప్పుడు హరీష్కి, ఇమాన్యుయల్కి కూడా అదే కామెడీ విషయంలో గొడవైంది. సో దాన్నే ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది మనోడు. సో ఈ షోకి రావడానికి ముందు ఒక పెద్ద షోలో నేను టీమ్ లీడర్గా చేస్తున్నాను, ఇక్కడ రావడానికి ముందు చాలామందికి అడిగి ఆలోచించాను అని చెప్పి బిగ్ బాస్కి ఒకసారి అవకాశం వచ్చిందంటే ఎవరికి అడగాల్సిన అవసరం లేదు, సింపుల్గా వచ్చేయచ్చు. ఎందుకంటే ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళ ఫేమ్ ఎంత ఉందో దానికి డబుల్ అయిపోతుంది, ఫేమ్ పీక్స్ లెవెల్లో వెళ్ళిపోతుంది. కొంతమంది బిగ్ బాస్లో కొంతమంది మాత్రమే ఉన్నారు వచ్చి ఉన్న ఫేమ్ని ఖరాబ్ చేసుకుని పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ చాలామంది ఫేమ్ని పెంచుకొని పోయిన వాళ్ళే ఉన్నారు. ఇక తర్వాత సంజన గారు మాట్లాడి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఇంట్లో కిడ్స్ ఉన్నారు. తర్వాత సంజన గారు మాట్లాడుతూ ఇంట్లో చిన్న కిడ్స్ ఉన్నారు, వాళ్ళ ముఖం చూసాను బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చినప్పుడు. బట్ ఏంటంటే మా వాళ్ళకి తెలుసు ఎలాగో ఒక 2 వారాలు ఉంటారు, నన్ను ఎవడు భరిస్తాడు అని చెప్పి వచ్చేసాను. కాకపోతే నేను 100 కాస్ట్యూమ్లు సిద్ధం చేసుకుని, అంటే ఈమెకు తెలుసు ఈమె టాప్ 5 వరకు ఉంటుందని తెలుసు. సో 100 కాస్ట్యూమ్లు సిద్ధం చేసుకొని వచ్చాను అని చెప్పి సంజన గారు చెప్పడం జరిగింది. తర్వాత డిమన్ది కొంచెం ఎమోషనల్ అనిపించింది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరూ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళే. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఒక స్టేజ్కి రాగానే ఏదో ఒక జాబ్ చేసుకో, ఏదో ఒక పని చేసుకో అని ప్రతి ఇంట్లో అలాంటిది ఉంటుంది. సో సేమ్ అలాంటి సిచ్యువేషన్ డిమన్ పవన్ ఫేస్ చేసి ఫైనల్గా వాళ్ళ అన్నయ్య సలహా మేరకు ఇలా కామన్ పీపుల్స్ని తీసుకుంటున్నారు, వెళ్ళు అని అప్లై చేయాలంటే డెమన్ పవన్ నిజంగా పర్ఫెక్ట్ క్యాండిడేట్. ఎంటైర్ కామన్ పీపుల్స్లో పర్ఫెక్ట్ క్యాండిడేట్, పర్ఫెక్ట్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మన దగ్గర. సో అన్నిట్లో బాగుంటాడు. బట్ విన్నింగ్ అనేది మిస్ అయింది. ఈ ముందు నుంచే ఈ గేమ్స్ ఎలాగో ఆడతారు, బట్ ముందు నుంచే ఇలాంటి కామెడీ టైమింగ్స్ అవన్నీ అందరితో ఇంటరాక్ట్ అయ్యే విధానం బాగుంటే డెమన్ పవన్ ఖచ్చితంగా టాప్ 1 టాప్ 2లో ఉండేవాడు. బట్ అది మిస్ అయింది. సో మిస్ కావడం తన తప్పు కాదు, తను తీసుకున్న ఏదైతే రిలేషన్ పెట్టుకున్నాడో రిలేషన్ వల్ల తన గేమ్ అనేది ఇప్పటివరకు స్పాయిల్ అయింది. ఇక నెక్స్ట్ తనుజ మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, తను ఇక్కడికి రావడం ఇష్టం లేదు, అసలు ఈ ఫీల్డ్లోకి రావడమే ఇష్టం లేదు. బట్ ఏంటంటే వచ్చిన తర్వాత ఇప్పుడు అందరికీ నేను నచ్చాల్సిన అవసరం లేదు, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఈ సీజన్లో లేడీ విన్నర్ అవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి తనుజ చెప్పింది. తర్వాత కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో నాకు ఆయన చెప్పిన దానికంటే కూడా కావాలనిపించే కష్టం బిగ్ బాస్. ఇక్కడ అందరూ ఉంటారు, డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు, ఫుడ్ సరిగ్గా ఉండదు, నిద్ర సరిగ్గా ఉండదు, కానీ అందరికీ బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి అనేది ఏదైతే మాట చెప్పాడో అది బాగా చెప్పాడు అనిపించింది. నిజంగా కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు కళ్యాణ్ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతాడు. అది మాట్లాడితే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంది, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నట్టు. సో ఆ రేంజ్లో మాట్లాడడం జరిగింది. ఇక బిగ్ బాస్ తర్వాత ఏవైతే ఈ సీజన్లో జరిగిన ఆటలు ఉన్నాయో ఆ ఆటలను తిరిగి ఒకసారి రిపీట్ చేద్దాం, నెంబర్ 1 లాస్ట్ టైం అని చెప్పి రిపీట్ చేద్దామని చెప్పి కొన్ని ఆటలు రిపీట్ అయితే చేయబోతున్నాడు. వాళ్ళు ఆటలు గెలిచిన కొద్దీ వాళ్ళకు స్టార్స్ ఇస్తాడు, ప్లస్ ఇంకేంటంటే ఒక ఫుడ్, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఏదైనా ఒకటి పంపిస్తాడు. బిగ్ బాస్ వచ్చేసి ఈరోజు క్యూబ్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. క్యూబ్ టాస్క్లో ఇద్దరు ఆడాలి. సో కళ్యాణ్, తనుజ టీమ్గా పేరప్ కావడం జరిగింది. అలాగే డెమన్ పవన్,
ఇమాన్యుయల్కి పేరప్ కావడం జరిగింది. సో తొందరగా క్యూబ్స్ తీసుకొచ్చింది కళ్యాణ్ టీం అయినప్పటికీ తొందరగా సాల్వ్ చేసింది డిమన్ పవన్ ఇంకా ఇమాన్యుయల్. సో వాళ్ళకు ఇష్టమైన ఫుడ్ పంపించడం జరిగింది, అలాగే వాళ్ళకి స్టార్ పంపించారు. బట్ ఏంటంటే ఆ ఫుడ్ని ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళే తినాలి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ గేమ్ పెట్టడం జరిగింది. ఆ గేమ్లో ఏంటంటే ఆ సర్కిల్స్ ఉంటాయి కదా, సర్కిల్ గేమ్ ఇంత కూడా పెట్టడం జరిగింది. సర్కిల్ గేమ్లో నుంచి ఎవరు ఫాస్ట్ వస్తారు, లాస్ట్ వచ్చిన వాళ్ళు ఎలిమినేటెడ్. సో అట్లా ప్రతిసారి కూడా డెమన్ పవన్ ఫస్ట్ 5 సార్లు డెమన్ పవనే. మనడు వచ్చి ఆగట్లేదు, అక్కడ వచ్చి దూకేస్తున్నాడు, ఆ వైర్లోనే మనడు డైవ్ చేస్తున్నాడు. సో అలాంటి గేమ్ పవర్ మనోడి దగ్గర ఉంది. సో అందుకే కదా చెప్పాడు, పీటీగా కూడా చేస్తాను, నాకు ఫిట్నెస్ అంటే బాగా ఇష్టము, రన్నింగ్లో చాలా ఫాస్ట్గా పరిగెడతాను అని చెప్పాడు కదా. సో అదంతా డెమన్ పవన్కి హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్లో మనం బయటకు వెళ్ళిన తర్వాత మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఓవరాల్గా ఎపిసోడ్లో ఇంత జరిగింది అనుకోండి, ఈ ఎపిసోడ్ పెద్దగా ఏమి ఉండదు అనుకోండి, ఇంతే ఉంటాయి. 1 వీక్ మొత్తం ఇలాగే ఉంటుంది. మనకి శనివారం ఆదివారం మళ్ళీ వేరే రేంజ్ హైప్ వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఇలాగే ఉంటాయి. సో ఏంటంటే ప్రజెంట్ ఓటింగ్ నడుస్తుంది కాబట్టి 5 ఉన్నారు టాప్ 5లో. మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటే వాళ్ళకి జియో హాట్స్టార్కి వెళ్ళి అక్కడ ఓటేయండి. అలాగే మిస్డ్ కాల్ ఉంటుంది, మిస్డ్ కాల్ కూడా వేయండి. ఒక టాప్లో ఉన్నారు, ఒకటి సెకండ్లో ఉన్నారు, ఒకటి 5th పొజిషన్లో ఉన్నారని చెప్పి ఇక మనం ఓటేసిన వాల్యూ ఉండదు కదా అని అనుకోకండి. ఎప్పుడు ఏ విధంగా మారుతుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీ ఫేవరెట్ కళ్యాణ్ అయితే కళ్యాణ్కి, తనుజ అయితే తనుజకి, ఇమాన్యుయల్ అయితే ఇమాన్యుయల్కి, డెమన్ అయితే డెమన్కి, సంజన అయితే సంజన గారు, ఎవరైతే వాళ్ళకి 5గురికి మీరు ఓటేసుకోండి జియో హాట్స్టార్లో. అండ్ మిస్డ్ కాల్ కూడా ఓటేసినప్పుడు ఖచ్చితంగా మిస్డ్ కాల్ కూడా ఇవ్వండి, ఎందుకంటే మిస్డ్ కాల్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒకనొక సమయంలో జియో హాట్స్టార్లో ఓటింగ్ ఎక్కువ ఉండి మిస్డ్ కాల్ తక్కువ ఉంటే కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో అట్లా రెండు కంపేర్ చేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది మీరు తెలుసుకొని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓట్ వేసుకునే ప్రయత్నాలు అయితే చేసుకోండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సీజన్ విన్నర్ ఎవరు, లేడీ విన్నరా లేకపోతే జెంట్స్ విన్నర్ అవుతారా అనేది మీరు కింద కామెంట్ చేయండి.